హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదే అనమాట. కొంచెం మా ఇంటి కోసం కావలసినవి షాపింగ్ అయితే చేసాము. ఇది చేసి కూడా 3 డేస్ అయింది. చేసి 3 డేస్ ముందు చేసామన్నమాట. మళ్ళీ అది పెట్టడానికి మధ్యలో ఎలక్ట్రీషియన్ కోసం అనేసి ఒక 1 వీక్ అయితే ఆగాము. ఇక్కడ వచ్చేసి హాల్లో మనకి 2 అంటే ఫ్యాన్స్కి మిడిల్లో ఇట్లా ఇచ్చారు కదా చాన్లియర్కి, అదొకటి తీసుకుందాం అనేసి వెళ్ళాము. వీటికి సంబంధించిన నేను అన్ని స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను చూడండి, కావాలనుకున్న వాళ్ళకి షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను. ఇది ఒకటి తీసుకున్నాము. ఇంకా వాష్రూమ్లో ముందు ఒక గ్రీజర్ ఉండే కదా పెద్దది, అది కాకుండా దీంట్లోకి ఇన్స్టెంట్ది చిన్నది పెట్టామన్నమాట. అది కూడా వీలుంటే ట్యాగ్ చేస్తాను, ఇందులో ఉంటే మాత్రము ఖచ్చితంగా ట్యాగ్ చేస్తాను. షార్ట్ వీడియోలో కూడా పైన ట్యాగ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓన్లీ 3 లీటర్స్ది ఇన్స్టెంట్గా మనకి ఇన్స్టెంట్ వస్తాయి కదా, స్టోరేజ్ ఏం లేకుండా, అలాంటిది ఒకటి తీసుకున్నాము. ఇంకా వాష్రూమ్స్లోకి స్టార్టింగ్లోనే పెట్టించాల్సింది అది అడ్జస్టెడ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా మనకి, అవి కూడా తీసుకున్నాం అనమాట. అవి 2, ఇది ఒకటి మొత్తం 4 తీసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నారనమాట ఎలా వచ్చిందని. మీకు ఐటమ్స్ అంటే తక్కువగా దొరకాలి అంటే, మాకు కూడా ఇప్పుడే తెలిసింది, మన కోటి దగ్గరున్న తూర్క్ బజార్ అంట, దాని పేరే అది, TOORK అనుకుంటా, అంతే. ఆటో వాళ్ళు క్యాబ్ అయినా మనం బుక్ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడికి వెళ్ళామంటే రైటు లెఫ్ట్ ముందుకి వెనక్కి మొత్తం అంతా లైటింగ్ వేసి నైట్ టైం మొత్తం అవే షాప్స్ ఉంటాయి. మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి. అంటే కొత్త ఇంటికి సంబంధించినవి, అంటే ఎలక్ట్రిషియన్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ దగ్గర ట్యాప్స్, సింక్స్, ఇంకా నెక్స్ట్ ఇలాంటివి మొత్తం అంతా కూడాను దొరుకుతాయి అన్నమాట. వాష్ బేసిన్స్ అన్నీ కూడాను చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. ఇక్కడ పెట్టి చూపిస్తున్నారు ఏది రన్ అవుతుందా లేదా అనేసి మొత్తం అంతా. ఇది వచ్చేసి మేము ఎందులో తీసుకున్నాం, క్రాప్టన్ కంపెనీలో తీసుకున్నాము. గ్రీజర్ ఒకటి, నెక్స్ట్ ఈ అడ్జస్టెడ్ ఫ్యాన్స్ అనేవి అన్నీ ప్యాక్ చేపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇవి వచ్చిన 3 రోజులకి 4 రోజులకి ఎలక్ట్రిషియన్ వచ్చాడు. నేను వీడియో పెట్టేసరికి ఇంకో 3 రోజులు, మొత్తం అంతా ఈజీగా 8 డేస్ అయిపోయింది. కొంచెం కొంచెం ఏం పెడతామనేసి మొత్తం అంతా తీసాము. ఇది కూడా మనకి 5 years వారంటీతో వస్తుంది. మొత్తం అయినా ఒక డబ్బాలో పెట్టేశారు. నెక్స్ట్ ఇంకా చందు అనే వాళ్ళు కూడా తీసుకున్నారు, ఆల్రెడీ వీడియో పెట్టారు కదా. ఇంకా అందులో అన్నీ ఒకే దాంట్లో ఎందుకని తీపిచ్చేసామన్నమాట. అవి 2 ఒకటి, చందు అనే వాళ్ళు గ్రీజర్స్ 2, నెక్స్ట్ ఇంకా ఒకటి చాన్లియరు, ఇంకొకటి, అంతే 3 వాళ్ళవి. మావేమో 2 ఫ్యాన్స్, ఒకటి గ్రీజరు, ఒకటి చాన్లియర్, 4 అనమాట. ఇంకా మా వారైతే ఆటోలో పెట్టేశారు. ఆటో బుక్ చేసేసుకొని వచ్చాము అక్కడ నుంచి. వచ్చిన తర్వాత ఇది ఓపెన్ చేసినప్పుడు మొత్తం అంతా దానికి కొన్ని సంబంధించినవి మన హుక్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ కావాలి కదా, దానికోసం అనేసి వచ్చి వాళ్ళు ఓపెన్ చేసేసి మా వారు షూటింగ్కి వెళ్ళారు. ఎలక్ట్రీషియన్ వచ్చి తను చూసి ఏమేమి కావాలో మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకొచ్చారనమాట పాపం తానే, మేము లేకుండానే. మొత్తం అన్నీ అయితే తర్వాత అయితే సెట్ చేశారనమాట. ఫస్ట్ 1 by 1 ఒక్కొక్కటిగా ఇట్లా ఏమేం కావాలో దానికి సంబంధించిన తెచ్చుకొని అన్నీ చేసేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఫ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట. ఇది ఫాస్ట్గా అయిపోయింది. గ్రీజరే కొంచెం లేట్ అయింది. గ్రీజర్ ఎక్కువ ఎప్పుడైనా ఎవరు చేసినా సరే అది మళ్ళీ తీసి మళ్ళీ పెడుతూ మళ్ళీ తీసి మళ్ళీ పెడుతూ ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే అది లీక్ అవుతూ ఉంటుంది. కొంచెం అది చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి, మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా వాటర్ వేడి నీళ్ళు లీక్ అవుతూ ఉంటే. కాబట్టి కొంచెం ఒక్క డ్రాప్ వచ్చినా సరే పాప మళ్ళీ తీసేసి ఆయన ఆ టెప్లాన్ టేప్ ఉంటుంది కదా ఎల్లో కలర్ది, అది పెట్టేసుకుంటూ మళ్ళీ పెట్టి చాలాసేపు పట్టింది, 1/2 hour పైనే పట్టింది. ఇవన్నీ ఫాస్ట్గా అయిపోయాయి. అదొక్కటి మాత్రం కొంచెం టైం తీసుకుంది అనమాట. మెయిన్ నాకు ఎందుకు ఏడుపు వచ్చిందంటే, ముందు రోజే నేను ముందు రోజే ఇల్లంతా తూడ్చి అన్ని కబోర్డ్స్ అన్నీ తుడుచుకొని మళ్ళీ వాష్రూమ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసి మొత్తం అంతా పెట్టేసుకున్నాను. మళ్ళీ తర్వాత రోజే వచ్చి మొత్తం అంతా ఇదైపోయింది. ఇప్పుడు ఇంకా తక్కువైంది మీకు చూపిస్తున్నది. తర్వాత గ్రీజర్ పెట్టేటప్పుడు చూడండి, మొత్తం అంతా డ్రిల్లింగ్ మిషన్ పెట్టి మళ్ళీ డస్ట్ అంతా పడి మళ్ళీ దానికి సంబంధించిన పేపర్లు, వైర్లు, ఆ టేపు అంతా బాత్రూమ్ నిండా నిండిపోయింది. లాస్ట్లో చూపిస్తాను. 2 బాత్రూమ్స్ కూడా అంతే. మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకొని వాష్రూమ్స్ అన్నీ కడిగి మళ్ళీ ఇల్లంతా నీట్గా ఊడ్చేసి
ఇది చేశాను అనమాట. ఇంటి నిండా డబ్బాలు చెత్త కూడా ఎలా ఉందో చూపిస్తాను. చాలామంది అడుగుతున్న టేబుల్ పైన ఉన్నవి ఏంటి అని. నేను మొన్న పెట్టిన వ్లాగ్లో ఇవే అనమాట అవి పెట్టడానికి తీసుకొచ్చినవి. ఇంకా తను రావట్లేదు అనేసి ఎలక్ట్రిషియన్ అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు ఫ్రిడ్జ్ కూడా చేంజ్ చేపిద్దాం అనుకున్నాను కదా. కాకపోతే అక్కడ వైర్ ఓన్లీ పవర్ అంటే బల్బుకి మాత్రమే ఇచ్చున్నారు. మన ఫ్రిడ్జ్ అంటే కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉండాలి కాబట్టి అక్కడ రాదంట. మళ్ళీ ఏం చేయాలి, క్రాకరీ నీటి నుంచి ఆ వుడ్కి హోల్ పెట్టి పైనుంచి అక్కడ వాష్ బేసిన్ నుంచి పైన వైర్ వస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ దానికి ఒక సపరేట్ బాక్స్ పెట్టి ఆ తర్వాత మనం తీసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్ అక్కడ పెట్టుకోవచ్చు. ఇదంతా చేసే మళ్ళీ హోల్స్ పెట్టడం ఎందుకు, బొక్కలు పెట్టడం ఎందుకు, పైనుంచి వైర్ కనపడడం ఎందుకు, బాగోదు, ఇంకా వద్దులే అనేసామన్నమాట మేము. సరే ఉండనీళ్ళు ఏమవుతుంది అని అలవాటైపోయింది. ఎట్లాగో నాకు అంత ఇబ్బందిగా ఇరుకుగా ఏం లేదు, బాగానే ఉంది. పెట్టడానికి అయితే పెట్టిద్దాం అనుకున్నాము, అది అవ్వట్లేదు అనమాట. ఓన్లీ బల్బుకి సరిపోయేంత వైరింగే లాగేశారు దాంట్లోకి. ఉంది అక్కడ పెట్టడానికి ఆప్షన్, ఇంకా వేరేది లేదు. లేదంటే ట్రై చేసేవాళ్ళు ఎక్కడైనా చూసారు కానీ ఇంక ఇదంతా ప్రాసెస్ ఎందుకు వైర్ అంతా అనేసి మేము పెట్టించుకోలేదన్నమాట. ఇంక వద్దులే అనేసాను. పైనుంచి వైర్ లాగడం, హోల్స్ పెట్టడం అదొక పెద్ద పని అనిపించింది. చూడడానికి కూడా అంత బాగోదు అని ఇంకా అందుకోసం అనేసి మొత్తం డ్రాప్ అయిపోయాయి అనమాట. ఫ్రిడ్జ్ ఉండనీలే అక్కడ ఏమవుతుంది అని. ఇక్కడ వచ్చేసి ఇంకా గ్రీజర్ అవి కూడా అయిపోయింది. కొంచెం కొంచెంగా షూట్ చేశాను అనమాట బిట్స్ అనేవి. ఇక్కడేమో మనకి హైట్ సరిపోదు అనేసి పక్కన వర్క్ జరుగుతుంటే మాకు వాచ్మెన్ ఉందనమాట, పుష్ప వెళ్ళి పెయింట్ వేస్తారు కదా ఐరన్ది స్టూలు హైట్ది, అది తీసుకొచ్చేసి ఇచ్చింది. నెక్స్ట్ ఇంకా దాని మీద పెట్టేసుకొని అది పెడుతున్నా. దీన్ని కూడా పవర్ ఇచ్చేసి హ్యాంగ్ చేసేసుకోవడమే. దీనికి చైన్ వచ్చిందనమాట. మనకి లెంత్ ఎంత కావాలి ఏంటి అనేది. ఆల్రెడీ ఇది 5th ఫ్లోర్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. అందులో సీలింగ్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం కిందికి వచ్చింది. అందులో ఇంత హైట్ పెడితే ఎలా ఉంటుందనేసి చూపించి పెడుతూ ఉన్నారు. నేను కెమెరాలో డైరెక్ట్గా ఇలా చూస్తూ ఉన్నానమాట. అది పెడితే బాగా కిందికి అయిపోయింది, లుక్ ఉండదు. ఇది ఏదైనా దానికి మొత్తం పైకి ఉంటేనే లుక్ వస్తుంది అనమాట. ఈ హైట్లో అయితే పెట్టించేసాము. ఇంకంతకంటే ఇది లాస్ట్ అనమాట. ఇంకంతకంటే ఏం లేదు దానికి. లాస్ట్ రింగ్ ఉంటుంది కదా చైన్, దానికైతే పెట్టించేసాను. ముందు రెండో దానికి మూడో దానికి ట్రై చేసాం కానీ కిందికి వచ్చేసింది, అంత బాగాలేదు. అందుకే ఇంకా ఫైనల్గా ఏది ఉందో లాస్ట్ది మిగిలిన అన్నీ కట్ చేసేసి తిని పెట్టి మనకి ఎప్పుడైనా కావాలనుకుంటే మళ్ళీ తర్వాత పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత మళ్ళీ చేతులు మరకలు అది వంకర పోవడం అవుతాయి అనేసి మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత కవర్ అయితే రిమూవ్ చేశారనమాట. ఇదేంటంటే మనకి రిమోట్తో కూడా వస్తుంది. ప్రైస్ పెద్దగా ఎక్కువేం లేదు, నార్మల్గా తక్కువగానే ఉంది. నేను చెప్తాను చూడండి, స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను, చూసుకొని చేసుకోండి. ఆన్లైన్కి మనకి దానికి ఒక 200 ఏమో డిఫరెన్స్ ఉంటుంది అంతే. రిమోట్ కూడా ఇచ్చారు. దీనిలోనే మనం ఫోన్కి బ్లూటూత్ కనెక్ట్ చేసేసుకొని సాంగ్స్ పెట్టుకోవచ్చు, మన యూట్యూబ్లో వచ్చే వ్లాగ్స్ వినొచ్చు, కలర్స్ చేంజ్ చేసుకోవడం. వాము, వైట్, బ్లూ, రెడ్, ఆరెంజ్ అన్ని కలర్స్ వస్తున్నాయి. మొత్తం 7 కలర్స్ వస్తాయి. నెక్స్ట్ సాంగ్స్ కూడా వస్తాయి అన్నమాట. దీనికి ఏంటంటే బల్బు టైప్లో రాలేదు మనకి లైట్స్ అనేవి. సేమ్ మనం ప్యానెల్స్ ఉంటాయి కదా స్ట్రిప్స్, ఇలాగా ఆ టైప్లో వచ్చాయన్నమాట. ఇది డే టైం కాబట్టి మీకు ఇంకా ఎక్కువ తెలియట్లేదు. నైట్ టైం అయితే చాలా లైటింగ్ వస్తుంది. అది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆఫ్ కూడా అవుతుంది. తిరిగేది మనకి రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది అనమాట. కావాలంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు, కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఫ్యాన్స్ కూడా అంతే. మేము ఐరన్ అయితే కొంచెం ఎక్కువ సౌండ్ వస్తాయంట. ఐరన్వి కాకుండా మేము పీవీసీ అవి ఉంటాయి కదా అవి తీసుకున్నాము. వాష్రూమ్స్లో పెట్టినవి ఫ్యాన్స్ కూడాను ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ప్రతిసారి ఏం నొక్క అవసరం లేదు, ఒక ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే అదే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ టైప్లో ఉంది మొత్తం అంతా. ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇల్లు చూడండి ఎలా ఉందో, డబ్బాలు డబ్బాలు, పిన్నులు, చైన్స్ అన్నీ. అది ఈవెంట్ ట్రై చేస్తున్నాడు సాంగ్స్ పెట్టడానికి. నా మొబైల్ నుండి కనెక్ట్ చేశాడు అనమాట, బ్లూటూత్ కనెక్ట్ చేసేసి ఇంకా సాంగ్స్ అయితే పెట్టేసుకున్నాడు. అంతే, తేయడానికే చాలా టైం. అంటే వచ్చి ఎంతసేపు అవ్వదు వాళ్ళకి, ఒక 1 అవర్ పని అనమాట. అన్నీ టక్కటక్క పెట్టేయడానికి అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి అన్ని ట్యాప్స్ అవన్నీ కూడాను, పవరు ట్యాప్స్ అంతా రెడీగా ఉంది. అందుకే ఈజీగా పెట్టేసి వెళ్ళిపోయారు. అందులోనూ ఈ బిల్డింగ్ చేసిన అతనే కాబట్టి ఎక్కడ ఏ పవర్ ఇచ్చారు అన్నది
తెలుస్తుంది. మాకేదన్నా వర్క్ ఉంటే మాత్రం ఇంకా తిననే వచ్చేంతవరకు వెయిట్ చేసాం. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అది పీకి ఇది పీకి అంతా డబల్ అవుతుంది అనేసి వాళ్ళకే తెలుసు కదా ఎక్కడ ఎలా ఏంటి ఏముంది అనేది, దానికోసం అనేసి పిలిచాము. మొత్తానికి ఫైనల్గా అయితే అయిపోయిందనమాట. ఇంకా మేము అనుకున్నాం ఇంకా సోఫా ఒక్కటే ఉంది, అది కూడా ఇంకొక 10 days అన్నారు. మరి మనం వెయిట్ చేయాలి. మా వారికి మాత్రం ఆ కలర్ నచ్చింది, బ్రౌన్ కలర్ అనమాట. అది మన టీవీ యూనిట్కి మ్యాచ్ అవుతుంది అనేసి వుడ్ కలర్కి అదైతే సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా సజెస్ట్ చేశారని చెప్పాను కదా, ఇదైతే బాగుంటుందని. పిల్లలు ఉన్నారు, ఇంకెవరైనా వచ్చినా అదంతా తొక్కినా మాసిపోయినా పెద్దగా ఏం కనిపించదు. ఈజీ మెయింటెనెన్స్, వ్యాక్యూమ్ క్లాత్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎట్లాగో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కాబట్టి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందంట. ఇంకా అదే కదా మనకు కావాల్సింది. సరేలే అనేసి అదైతే తీసుకున్నాము. ఫైనల్గా ఇలా అయింది. ఇప్పుడైతే ఇవంతా తీసేసుకోవాలి. మొత్తం అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అంతా చెత్త కవర్లు అంతా డబ్బాలన్నీ తీసేసుకొని ఒక దాంట్లో పెట్టేసి బయట పెట్టేసిన తర్వాత మళ్ళీ వాష్రూమ్స్ అంతా నీట్గా ఊడ్చేసి కడిగి ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చి, తుడవలేదులేండి నిన్నే తుడిచాను కదా, పెద్దగా అంటే ఏం పడలే కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. డబ్బాలన్నీ తీసేంత వరకు నాకు మనసు అయితే ఒప్పలేదన్నమాట. మొత్తం ఎక్కడక్కడ స్టూల్స్, చైర్స్, వాళ్ళకి ఏది హైట్ సరిపోతుందో అంతా వాడారు. అందులోనే మళ్ళీ కొరియరు అంటే నేను ఫ్రిడ్జ్లో బాక్సెస్ బుక్ చేశాను చెప్పాను కదా, ఇంకొకటేమో మా వారికి అది కూడా చూపిస్తారు ఎవరికైనా యూజ్ అయితే. కారులో కూర్చున్నప్పుడు ఎక్కువ జర్నీ చేసినప్పుడు కింద ఎట్లా నొప్పి వస్తుంది కదా, సీట్ పైన వేసుకోవడానికి కొంచెం మెత్తగా ఉండేదన్నమాట. ముందు మనకి పౌచ్ లాగా కూడా వచ్చింది, దాంట్లో మొబైల్స్ కానీ అట్లా పెట్టేసుకోవచ్చు ఈజీగా తీసుకోవడానికి. మనకి గేరు దగ్గర అవేమీ లేకుండా పౌచ్ వచ్చింది దానికి. ఇంకా ఓపెన్ చేయలేదు, ఆ బాక్సెస్ అక్కడే ఉన్నాయన్నమాట. ఇంకొకటి బెడ్షీట్ అయితే తీసుకున్నాము. ఇంతకుముందు ఒకటే ఉండే కదా, అది కొంచెం హోల్స్ అది పడిపోయిందనమాట. ఉతికి అది ఇప్పుడుది కాదు, 3-4 years బ్యాక్ అనమాట. అది ఇంకా అట్లనే కొత్తగా ఉంది కాబట్టి ఒక దగ్గర ఏమో చిరిగింది, మరి అది ఏమైందో ఏమో తెలియదు కానీ చిన్న హోల్ పడింది. అది కొంచెం కొంచెం పెద్దదవుతూ ఉంది. నేను పనిలో ఉంటే మా దీవెన్ బాబు ఇవి తీసుకొచ్చి మరమరాలు స్నాక్స్ చేద్దురా అంటుండు. ఇది అయిపోయినాక చేస్తే అక్కడ పెట్టేసిపో అంటే ఇంకా పెట్టేసి వెళ్ళిపోయి టీవీ అయితే చూస్తున్నాడు అనమాట. ఈ థర్మాకోల్ షీట్ చింపి చాలా ట్రై చేసిండు దీవెన అంతా చెయ్యాలని ఇంటి నిండా. నువ్వు చేస్తే నీతోనే ఊడిపిస్తా అని చెప్పాను, అందుకే ఇంకా వాడు సైలెంట్గా అందులో పెట్టేశాడు. ఈ బాక్సెస్ అన్నీ ఉంచిన దగ్గర నుంచి ఎప్పుడైతే మనకి ఇవి కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయో, ఇవి ఉంచిన దగ్గర నుంచి వీటికే ఎక్కువ పురుగులు చెదలు రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. న్యూస్ పేపర్స్ ఉన్నా వుడ్ వర్క్ చేయించినప్పుడు ఈ బాక్సెస్ ఉన్నా సరే మ్యాక్సిమం చెదలు రావడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇది కొంచెం పొడిగా ఉంటే ఓకే, మనం అటు ఇటు వేసి ఏదైనా తడిపామనుకోండి ఇంకా దానికి ఆటోమేటిక్గా పురుగు పట్టేస్తుంది. ఎందుకంటే దీంట్లో వాడేది కూడా కొంచెం అది గడ్డి అలాంటిది, కొంచెం పేడ ఆ టైప్లో యూజ్ చేస్తారనమాట నేను చూసిన వీడియోలో. ఇది తడిచిపోయి అలా వచ్చిందంటే స్మెల్ వచ్చేసి మొత్తం నానిపోయి మొత్తం అంతా పురుగులు రావడం అయితే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి అవసరం లేకపోతే మాత్రం తడుస్తాయి అనుకున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర పెట్టడం, ప్లేస్ స్టోరేజ్ అంతా వేస్ట్ అనుకుంటే పడేయడం అయితే బెటర్ నాకు తెలిసి. అయిపోయింది మొత్తానికైతే, మొత్తం అంతా పెట్టి చేసాము. ఇంకా క్లీనింగ్ ఒకటే ఉంది. ఇవన్నీ బయట పెడదామంటే జారిపోతున్నాయి. ఫస్ట్ అయితే బయట షూ ర్యాక్ మీద పెట్టేసి కిందికి వెళ్ళినప్పుడు ఇంకా లిఫ్ట్లో తీసుకెళ్ళి అక్కడ డ్రమ్ ఉంటుంది చెత్త దాంట్లో వేసేసుకుంటే నా పని కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో. ఎలా అనిపించింది ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి. వాటిని లింక్ అన్నీ కూడాను నేను స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను, షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, దాంట్లో కూడా పెడతాను చూడండి. ఈజీగా ఉంటుంది మీకు ఒకవేళ తీసుకోవాలనుకుంటే షాపింగ్ చేసుకోవడానికి. బయటికి వెళ్ళినా మనకు ఆ మాత్రం ఛార్జెస్ క్యాబ్కి, కార్ అయినా పెట్రోల్ బండి అయినా అవుతుంది కాబట్టి, అంటే మేము ఎలా చాలా తీసుకున్నాం కాబట్టి చందన్నే వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు, అందుకోసం వెళ్ళేసి ఇంకా మేము కూడా తీసుకున్నాము. ప్రైస్ యాక్చువల్లీ మేము తీసుకోవాలని వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైస్ చూసి తీసుకున్నాం అనమాట. సరేలే అనిపించింది, ఇంకా తక్కువనే ఉంది కదా అని అయిపోయింది. ఇంక ఇక్కడ ఉన్న వ్యారంటీ కార్డ్స్ అవన్నీ కూడాను జాగ్రత్తగా పెట్టేసుకున్నాము. ఎట్లయినా కంపెనీది కాబట్టి మనకేం పెద్ద ప్రాబ్లం రాదు, అందుకే వాళ్ళు వ్యారంటీ కూడా ఇస్తారనమాట. దానికి సంబంధించిన చైన్స్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా మాకు సంబంధించిన ఇంతకుముందు తీసుకొచ్చారని చెప్పాను కదా, ఏవైతే అయిపోయినాయి అవన్నీ తీసేసి మామూలుగా ఉన్నాయి కవర్లో వేసేసుకొని మళ్ళీ దాన్ని అలాగే పెట్టేశాను. ఎప్పుడైనా అవసరం అవుతుంది కదా, టేప్ కానీ లేదంటే అతికిచ్చేది అది వైట్ సిమెంట్ లాంటిది
కార్డ్స్ ఇవన్నీ దాచేటప్పుడు దాస్తాను కానీ తర్వాత వెతుకుతూ ఉంటాను. కావాలన్నప్పుడు అస్సలు దొరకవు. ఎంత జాగ్రత్తగా దాస్తాననమాట. మామూలుగా ఒకళ్ళు దాస్తే ఒకళ్ళు దొరకవు. నాకేంటంటే నేను దాచినా కూడా నాకు కూడా దొరకవు అనమాట ఒక్కోసారి. అంత జాగ్రత్తగా దాస్తాను. ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయిన తర్వాత విపరీతమైన ఎండలు వస్తున్నాయి. పాపం పిల్లలు ఎట్లా కూర్చుంటారు వేడికి, ఉబ్బకి ఘోరంగా ఉంటుందన్నమాట. మే నెల కంటే ఎక్కువగా ఉంది 3-4 డేస్ నుంచి. ఎక్కువగా ఉన్నాయి ఎండలైతే. ఎంత స్నానం చేసినా మళ్ళీ నైట్ వేసుకోవడమే. సారీనో డ్రెస్సో వేసుకొని పని చేయాలంటే మన వల్ల అవ్వదు. ఈ చెమటకి ఇదంతా అయ్యేసరికి మళ్ళీ మొత్తం అంతా డ్రెస్ అంతా తడిచిపోయిందనమాట. అంత వేడిగా ఉంటుంది. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే అస్సలు మామూలుగా మొన్న ఇంతకుముందు వర్షాలు రాకముందుకే బాగుండే. చిన్న చిన్న వర్షాలు పడుతున్నప్పుడు ఇంకొంచెం వేడి ఎక్కువైపోయింది పడి వెళ్ళిన తర్వాత. అయిపోయింది ఫైనల్గా పని అయితే అయిపోయింది. వీడియో కూడా అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీలుంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే చూసేయచ్చు. ఇంకా పిల్లల స్కూల్ వీడియోస్ కూడా వస్తాయి త్వరలో, చూడండి. అంటే 1 by 1 అన్నీ ఉన్న వీడియోస్ అన్నీ మళ్ళీ వెనక్కి ముందు వెనక్కి అనేసి నేను ఒక తర్వాత ఒకటి తర్వాత ఒకటి పెడదామనేసి అలా పెడుతున్నాము. అయిపోయింది. అన్ని కర్టన్స్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. సోఫాస్ వస్తే ఇంకా అదొకటి పెండింగ్ ఉంది. ఇంకా మిగిలినవన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకేమైనా తీసుకోవాలనుకుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ తప్ప ఇంక ఇప్పుడేం లేదు. మేము అనుకున్న బడ్జెట్ మాది. ఏమేమి ఉండాలి పిల్లలు అంటే ఆ వాష్రూమ్లో ఒకటి, ఇందులో ఒకటి, ఎవరైనా వచ్చినా యూజ్ చేసిన. ఇప్పుడు వర్షాకాలం చలికాలం ఎట్లయినా గ్రీజర్ యూజ్ చేస్తారు కాబట్టి అదొకటి పెట్టించేసాము. మనకి ఇప్పుడున్న కల్చర్కి అటాచ్డ్ వాష్రూమ్సే కాబట్టి ఆప్షన్ ఉంటే పెట్టుకోవడానికి ఆ ఫ్యాన్స్ మాత్రం కంపల్సరీ ఉండాల్సింది. అంతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏసీ కానీ ఏదన్నా ప్లాన్ చేసుకోవాలంటే వేరే రూమ్లోనో హాల్లోనో అనేది ఇంక ఇప్పట్లో అయితే అవ్వదు. అది మాకు ఆలోచనలో కూడా లేదనమాట. ఆ తర్వాత మళ్ళీ కుదిరినప్పుడు అలా చేసుకుందాం. మొత్తం ఒకేసారి అన్నీ చేసేసి పెట్టుకుంటే మనకు నెత్తి మీదనే పడుతుంది అనమాట. అది మొయ్యలేము అప్పుడు. కాబట్టి మనకి ఎంతవరకు ఉందో, ఎంతవరకు మన బడ్జెట్ అనేది ఆలోచించుకొని చేసుకోవాలి. మనల్ని ఎవరు ఏమి కొట్టరు కదా, మనం ఇదెందుకు లేదు అదెందుకు లేదు అనేసి. అందుకనేసి జాగ్రత్తగా చూసుకొని మనకి ఏమేమి అవసరమో ఇంపార్టెంట్ ప్రస్తుతానికి అవి పెట్టేసుకోవాలి. చిన్న చిన్నవి అంటే మాత్రం కొంచెం తక్కువ ప్రైస్లో వస్తున్నాయి అంటే ఎట్లా అటు అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ ఇది అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే లైట్కి మనకి ఫ్యాన్కి అడ్జస్టెడ్ ఫ్యాన్కి లైట్కి ఒకటే స్విచ్ పెట్టించాం. కొంతమంది వేయడం మర్చిపోతారు కదా అటు ఇటు అనేసి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి.